ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. చిట్ట చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. మంచిది. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఈ గ్రంథము మనల్ని భయపెట్టడానికి రాయబడలేదు, కానీ మన రక్షణ యొక్క నిశ్చయతను తెలియజేయడానికే రాయబడింది. ఇందులో కొన్ని అలంకారాలు ఉన్నప్పటికీ అలంకారాలు చూసి మనం కొన్నిసార్లు భయపడుతుండొచ్చు. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి సినిమా ఒకవేళ చూసి భయపడుతుండొచ్చు. మరణము అనగానే మనకు భయం కలగొచ్చు. నరకము అనగానే మనకు భయం కలగొచ్చు. రెండవ రాకడ అనగానే మనకు భయం కలగొచ్చు. ఒక విశ్వాసికి, ఒక క్రైస్తవునికి భయం కలుగుతుంది అని అంటే మన రక్షణ యొక్క నిశ్చయత మనకు లేదు అని మనం అర్థం చేసుకోవాలి. మన నిశ్చయత ఏంటి, మన అష్యూరెన్స్ ఏంటి అంటే మనం చనిపోయినా రేపొద్దున ప్రభుతో ఉంటామని నిశ్చయత మనకు ఉండాలి. ఈరోజు కళ్ళు మూసినా రేపొద్దున అక్కడ కళ్ళు తెరుస్తామని నిశ్చయత మనకు ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. మరి యోహాన్ రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు చదివినప్పుడు దయచేసి భయపడాల్సిన పని లేదు. రైట్, మంచిది. యోహాన్ రాసినటువంటి ప్రకటన గ్రంథం, ఈ గ్రంథము భవిష్యత్తును తెలిపే గ్రంథం. గతాన్ని తెలిపేది కాదు, భవిష్యత్తును తెలిపే గ్రంథం. రైట్. యోహాను చేత వ్రాయబడిన గ్రంథాలు 5 గ్రంథాలండి, లేదంటే అందులో కొన్ని పత్రికలు ఉన్నాయి. మొట్టమొదటి యోహాను సువార్త, రెండవది యోహాను వ్రాసిన మొదటి పత్రిక, మూడవది యోహాను వ్రాసిన రెండవ పత్రిక, నాలుగవది యోహాను వ్రాసిన మూడవ పత్రిక, ఐదవది ప్రకటన గ్రంథం. యోహాను రాసిన గ్రంథాలలో మనం చూస్తే గతమును చూపిస్తుంది, వర్తమానమును చూపిస్తుంది, భవిష్యత్తును చూపిస్తుంది. గతము అంటే పాస్ట్ లైఫ్, ప్రెజెంట్ లైఫ్, ఫ్యూచర్. 3 కాలాలను లేదంటే 3 వర్తమానాలను, 3 సంగతులను ఈ గ్రంథం మనకు తెలియజేస్తా ఉంది. యోహాను రాసిన గ్రంథాలు, యోహాను సువార్త గతాన్ని జ్ఞాపకం చేస్తుంది. యోహాను రాసినటువంటి 1, 2, 3 యోహాను పత్రికలు వర్తమానాన్ని తెలియజేస్తున్నాయి. ప్రకటన గ్రంథం భవిష్యత్తును గురించి తెలియజేస్తా ఉంది. జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్ లో ఒక క్రైస్తవుడు విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతుడుగా తీర్చబడగలడు అని మనకు జస్టిఫికేషన్ యొక్క డాక్టరీని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పాఠాన్ని నేర్పిస్తా ఉంది. రోమిలి రాసిన పత్రిక చదివితే దాదాపు ఆల్మోస్ట్ పౌలు ఒక్కి నొక్కానిచ్చిన విషయం ఏంటంటే విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట. తర్వాత మొదటి 3 పత్రికలు యోహాను గారు రాసినటువంటి ఈ పత్రికలు మనం చూస్తే వర్తమానం, శాంటిఫికేషన్, శుద్ధీకరించబడాలి. శుద్ధీకరణ ఎంత ప్రాముఖ్యమో యోహాను ఈ పత్రికల్లో కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక మూడవది మనం చూస్తే ప్రకటన గ్రంథం. ఇది భవిష్యత్తు గురించినటువంటి గ్రంథం, ఇది భవిష్యత్తును తెలిపే గ్రంథం. ఇది గ్లోరిఫికేషన్, జస్టిఫికేషన్ తర్వాత శాంటిఫికేషన్, శాంటిఫికేషన్ తర్వాత గ్లోరిఫికేషన్. మన బాడీస్ అన్ని కూడా, మన శరీరాలన్నీ కూడా ఎప్పుడు మహిమ శరీరాలుగా మారుతాయి అంటే అది భవిష్యత్ కాలంలో. ప్రస్తుత వర్తమాన కాలంలో మనము శుద్ధీకరించబడాలి, మనము శాంటిఫై చేయబడాలి. మరి మనం చూస్తే శాంటిఫికేషన్ లేదు, కానీ గ్లోరిఫికేషన్ కావాలని మన ఆత్మ, మన మనసు తాపత్రయపడతా ఉంటుంది. కానీ దేవుడు గ్లోరిఫికేషన్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనకు శాంటిఫికేషన్ అవసరం. ప్రకటన గ్రంథం గ్రీకులో అపోకాలిప్సిస్ అని అంటారు. దీని అర్థం ఏంటంటే తెర తొలగించి చూపుట. రెండవది, ప్రకటన గ్రంథమును ఎక్కడ నుండి వ్రాయబడింది అని అంటే ఈ గ్రంథము పద్మసు దీపము నుండి వ్రాయబడింది. పద్మసు దీపము ఎఫెసి పట్టణానికి 50 మైళ్ళు దూరంలో ఉంది. ఈ గ్రంథమును వ్రాసినప్పుడు యోహాను వయసు సుమారుగా 90 సంవత్సరములు.
90 సంవత్సరాల వయసులో డొమిషియన్ చక్రవర్తి కాలంలో పద్మసు దీపములో వేయబడి అక్కడ పొందినటువంటి ప్రత్యక్షతయే ఈ ప్రకటన గ్రంథం. 90 సంవత్సరాల వయసులో దేవుడు చూపుతుంటే యోహాను పద్మాసు దీపములో నుంచి ఆ దేవుడు చూపుతున్నటువంటి ప్రత్యక్షతను చూస్తూ వచ్చాడు 90 సంవత్సరాల వయసులో. ఆ పద్మసు దీపము 6 మైళ్ళు వెడల్పు 10 మైళ్ళు పొడవు కలిగినటువంటి ద్వీపం. అక్కడ పద్మసు ద్వీపములో డొమిషియన్ అనేటువంటి రాజు యోహానును అక్కడ పడేశాడు. ప్రకటన గ్రంథానికి ఉన్నటువంటి కొన్ని పేర్లు ఏంటంటే, మొట్టమొదటిగా క్రీస్తు కేంద్రీకృతమైన గ్రంథం, రెండవది తెరవబడిన గ్రంథం, మూడవది సూచనల గ్రంథం, నాలుగవది ప్రవచనాల గ్రంథం, ఐదవది ధన్యతల గ్రంథం, ఆరవది భవిష్యత్తును తెలిపే గ్రంథం, ఏడవది అన్నిటి ముగింపులను తెలుపు గ్రంథం. అన్నిటి ముగింపులను తెలిపే గ్రంథమే ప్రకటన గ్రంథం. మరణమును ముగింపు ఏంటో తెలియజేస్తుంది, పాపం యొక్క ముగింపు తెలియజేస్తుంది, ఉగ్రత ముగింపు తెలియజేస్తుంది, తర్వాత సాతాను ముగింపు తెలియజేస్తుంది, శ్రమల కాలం యొక్క ముగింపు తెలియజేస్తుంది. అంటే ఈ గ్రంథానికి అన్నిటి ముగింపుల తెలిపే గ్రంథం. ఈ గ్రంథం యొక్క విశేషం ఏమిటి అని అంటే, ఎక్కువగా ఈ గ్రంథంలో మనము 7 అనే సంఖ్య మనం చూస్తూ ఉంటాం. 7 అనే సంఖ్య మనందరికి తెలుసు. 7 అంటే సంపూర్ణము అని. 7 రోజులు దేవుడు ఆయన 6 రోజులు కలగజేసి 7వ రోజు ఆయన విశ్రాంతి పొందాడని మనకు రకరకాల ఆలోచనలు మనకు తెలుసు. ఈ గ్రంథంలో కూడా ఎక్కువగా 7 అనే సార్లు మనం చూస్తాం. 7 అనే 7వ సంఖ్య దరిదాపుగా ఈ గ్రంథంలో 54 టైమ్స్ మనం చూస్తామండి. 54 సార్లు ఈ గ్రంథంలో 7 అనే మాట మనం చూస్తాం. 54 టైమ్స్. ఆ 7 అనే మాటలో మొట్టమొదటిది 7 ధన్యతలు ఉన్నాయి. 7 ప్రవచనాలు, 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు, 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు, 7 సంఘాలు, 7 కన్నులు, 7 తెగుళ్ళు. గ్రంథకర్త యోహాను కాలం క్రీస్తు శకము 95వ సంవత్సరంలో ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం రాసినటువంటి వ్యక్తి యోహాను గారు. యోహాను క్రీస్తు శకము 95వ సంవత్సరంలో రాస్తూ వచ్చాడు. మరి ఈ గ్రంథానికి పేరు ఎట్లా వచ్చింది అని అంటే, మరుగై ఉన్న సంగతులను ప్రత్యక్షతలను బట్టి ఈ గ్రంథానికి పేరు ప్రకటన గ్రంథం అని. ప్రకటన గ్రంథం యొక్క సంకల్పం, ఉద్దేశాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు యొక్క రాకడ సంగతులను తెలిపే సంకల్పం తెలుపుతుంది. లేదంటే ఈ గ్రంథం యొక్క ఉద్దేశం అదే, యేసుక్రీస్తు యొక్క రాకడ సంగతులు. ఆయన ఎప్పుడొస్తాడు, ఆయన వస్తాడా రాడా, ఆయన రాకడ విషయంలో చాలా చాలా కథనాలు ఉన్నాయి. ఆయన ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడు, ఆల్రెడీ కొంతమంది ఎత్తబడ్డారు, మనం విడవబడ్డాము అని కొన్ని వ్యూస్ మనము చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క రాకడ సంగతులను తెలిపే గ్రంథమే ఈ ప్రకటన గ్రంథం. మొన్నటి వరకు కొంతమంది కొన్ని మీటింగ్స్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్స్ లో యేసుక్రీస్తు 2వ రాకడ సభలు అని పెట్టుకున్నారు. ఆ 2వ రాకడ సభలకు మీరు కూడా రండి, అక్కడికి యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్పారు. యేసు ప్రభు వస్తున్నాడు, ఒకవేళ మీరు రాని పక్షంలో ఆయన మరలా వస్తాడు, అప్పటి వరకు మీరు సిద్ధపడండి అని మా ఇంట్లో రెంట్కున్నటువంటి వారు చెప్పారు. వారితో ఎక్కువగా నేను వాదించలేదు, కానీ వారు ఆల్రెడీ యేసు ప్రభు సభలకు వస్తున్నాడని కొంతమంది అలాంటి భావనతో ఉన్నారు. సో యేసు ప్రభు ఇంకా రాలేదు అని విలియమ్స్ పాస్టర్ గారు నమ్మడు, కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళంతలుగా వాళ్ళే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఇక రెండవది, ఈ గ్రంథం చదివితే విశ్వాసులను రాకడ కొరకు సిద్ధపరిచేటువంటి ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని చదివితే మనకు భయం వేస్తుందో, మనకు జ్వరం వస్తుందో, మనకు
కన్నీరు వస్తుందో, కానీ ఈ గ్రంథం చదివినప్పుడు మనము రెండవ రాకడకు సిద్ధపడతాం. ఈ గ్రంథం యొక్క ఉద్దేశం. మూడవది, భవిష్యత్ కాల సంగతులను తెలుపుచు రాకడకై సంసిద్ధులుగా చేయుట. సో ఈ గ్రంథం యొక్క సంకల్పము ఎంత అద్భుతమైనది అనంటే, రాకడ గురించి సంగతి తెలియజేస్తూ, రాకడకు సిద్ధపరుస్తూ, రాకడకై సంసిద్ధులను చేస్తుంది. అంటే భవిష్యత్ కాల సంగతులను జ్ఞాపకం చేస్తుంది. ఈ ప్రకటన గ్రంథంలో ముఖ్య పదము ఏమిటి అనంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. బిహోల్డ్ ఐఎమ్ కమింగ్ వెరీ సూన్. వచ్చుచున్నాను అనే మాట ఇది ఫ్యూచర్ టెన్స్. ఇది భవిష్యత్తులో వస్తాడు. అంటే రేపు కూడా రావచ్చు. ఈ క్లాసు ముగించబడిన తర్వాత కూడా దేవుడు రావచ్చు. ఇక ముఖ్యమైన వచనాన్ని మనం చూస్తే, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనాన్ని ముఖ్యమైన వచనం. గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారై దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. అంటే ఈ జీవ గ్రంథమందు రాయబడినటువంటి వారు మాత్రమే అందులో ప్రవేశిస్తారు. సో ఈ 21వ అధ్యాయం 27వ వచనం ఈ గ్రంథానికి ఉన్నటువంటి ముఖ్యమైన వచనం. తర్వాత ముఖ్యమైన అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ముఖ్యమైన వ్యక్తులు యోహాను, యేసు క్రీస్తు, సార్వత్రిక సంఘం, 7 సంఘాలు. ఈ గ్రంథం యొక్క సంక్షిప్త వివరణ. మొత్తం అధ్యాయాలు 22 అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం వచనాలు 404 వచనాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో 7 భాగాలు మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం అంతా మనం చదివితే యేసుక్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతను మొదటి అధ్యాయం అంతా మనం చూస్తాం. మొట్టమొదటిగా యోహాను, యేసు ప్రభువు యోహానుకి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటి అనంటే, ఆయనను ప్రత్యక్షపరుచుకున్నాడు. మొదటిగా ఆయన ప్రత్యక్షతను చూశాడు, తర్వాత విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో 7 సంఘాలకు పంపబడిన 7 సందేశాలు మనము చూస్తాం. 2వ అధ్యాయం 3వ అధ్యాయం అంతా మీరు చూస్తే రెడ్ కలర్ లెటర్స్ లో రాయబడ్డాయి. అంటే ఎర్ర సిరతో లేదంటే రెడ్ ఇంక్ తో ఆ లెటర్స్ అన్ని వ్రాయబడ్డాయి. అంటే దేవుడిస్తున్న సందేశం అక్కడ మనము చూస్తా ఉన్నాం. ఇక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం నుండి 5వ అధ్యాయం వరకు మనం చూస్తే పరలోకంలో జరుగు ఆరాధనను మనము చూస్తాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం వరకు భూమి మీద 7 ఏళ్ల శ్రమ కాలాల గురించి మనము ఈ గ్రంథం అందు చూడగలం. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో 3.5 శ్రమల కాలం, తర్వాత 3.5 శ్రమల కాలం మనము చూస్తాం. తర్వాత 19వ అధ్యాయానికి వచ్చేసరికి 19వ అధ్యాయంలో అర్మగెద్దోన్ యుద్ధం, అర్మగెద్దోన్ వార్ లేదంటే యుద్ధం మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 1000 ఏళ్ల పాలన, ధవల సింహాసనపు తీర్పును మనము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ అధ్యాయం మనం చూస్తే అంతా నూతనమే. అంతా నూతనమే అంటే అంతా నూతనం, అంత పాతవన్నీ వెళ్ళిపోయాయి, ఇక కొత్తవి వచ్చాయి. రైట్. డొమిషన్ అనేటువంటి రాజు పరిపాలనలో పద్మసు దీపంలో యోహాను ఆయన పద్మసు దీపంలో వేశాడు. ఈ క్రైస్తవుల హింసలో పాలించినటువంటి చక్రవర్తులను మనం చూస్తే క్రీస్తు శకం 60వ సంవత్సరంలో 3 వ్యక్తులు లేదంటే 3 చక్రవర్తులు పరిపాలన చేశారు. అందులో మొదటి చక్రవర్తి ఎవరు అని అంటే గల్బా అతో. రెండవ చక్రవర్తి పేరు ఏంటంటే విటిలియస్.
విటిలియస్, తర్వాత విస్పసైన్ అనేటువంటి ఈ ముగ్గురు చక్రవర్తులు క్రీస్తు పూర్వము 69వ సంవత్సరంలో ఈ ముగ్గురు చక్రవర్తులు పరిపాలన చేశారు. వీరి పరిపాలన తర్వాత 80వ సంవత్సరంలో టైటస్ పెద్ద సోదరుడు ఈ డొమిషియన్ అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు టైటస్ అంటే, ఈ టైటస్ ఎవరు అని అంటే వాళ్ళ బ్రదర్, డొమిషియన్ యొక్క తమ్ముడు. టైటస్ పరిపాలన చేసినటువంటి ఆ టైంలో టైటస్ ను నమ్మినంతగా, లేదంటే టైటస్ ను గౌరవించినంతగా డొమిషియన్ గౌరవించలేకపోయారు. ఎందుకు అనంటే డొమిషియన్ పెట్టేటువంటి హింసలు, డొమిషియన్ పెట్టేటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి హింసల ద్వారా ప్రజలు మనసులను గెలుచుకోలేక ఈ డొమిషియన్ ఏం చేసేవాడు అని అంటే ఈ రోజే, లేదంటే పుట్టినటువంటి పసిబిడ్డలను తీసుకొని ఆయన భయంకరమైనటువంటి ఆ బాలంతకు, లేదంటే ఆ తల్లికి భయంకరమైనటువంటి శ్రమలతో వారిని హింసిస్తుండేవాడు. భయంకరంగా డొమిషియన్ వారిని హింసిస్తూ వచ్చాడు. ఆ గౌరవమును సంపాదించుకోలేకపోయాడు. ఎందుకు అనంటే అక్కడ మనం చూస్తున్నాం స్లైడ్ లో, స్క్రీన్ షేరింగ్ లో, ఆ గౌరవమును సంపాదించుకున్నటకు తనను పూజించవలసిందిగా ప్రజలను బలవంతం చేశాడు. నన్ను ఆరాధించాలి, నన్ను పూజించాలి, ఉదయాన్నే వచ్చి నా చరణంలో దండం పెట్టుకోవాలని డొమిషియన్ ఒక ఆజ్ఞను జారీ చేస్తే ఎవరు కూడా ఆరాధించలేదు, ఎవరు కూడా ఆయనను ప్రైజ్ చేయలేదు. అందుకే డొమిషియన్ రోమాలో కాకుండా ఇంకా దూర ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను కూడా భయంకరంగా హింసించాడు. అందుకే ఆ హింసలో మొదటిది కొన్ని హింసలు రాస్తూ వచ్చాను. జరిమానాలు విధించేవాడు, వారికి ఫైన్స్ వేసేవాడు, జరిమానా విధించేవాడు. రెండవది కొందరిని ద్వీపాంతర వాసమునకు పంపిరి, అంటే కొంతమందిని యోహానును ఇప్పుడు పద్మాసు ద్వీపంలో పడేసినట్టుగా కొంతమందిని వేరే వేరే ద్వీపాలలో పడేశాడు. తర్వాత వేడి నూనెలో వేయబడింది. కొంతమంది మీద వేడి నూనె, లేదంటే వేడి నూనె కాలుతున్నప్పుడు, మరుగుతున్నప్పుడు ఆ నూనెలో వారిని పడేసేవాడు. ఇప్పుడు యోహాను పద్మసు ద్వీపంలో నుండగా దేవుడు ఆయనను దర్శనమిచ్చి క్రీస్తుని గురించినటువంటి ప్రకటనను ఆయనతో వ్రాయించింది. క్రీస్తు శకం 96వ సంవత్సరంలో నర్వా చక్రవర్తి సింహాసనము నధిష్ఠించిన క్రైస్తవుల హింస నుండి విడుదల చేశాను. అప్పుడు వారితో పాటు యోహాను కూడా విడిపించబడాను. అంటే అంతకుముందు మొదటిసారి యోహాను కూడా ఆయన నూనెలో వేశాడు. నూనెలో వేస్తే ఈ యోహాను చనిపోకపోతే మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి పద్మాసు ద్వీపంలో పడేసినట్టుగా మనం చూస్తాం. సో క్రీస్తు శకం 20వ సంవత్సరంలో బాప్తిస్మమిచ్చే యోహాను క్రీస్తును గురించి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్పుట సమయంలో యోహాను వినినప్పుడు ఆయన వయసు 17 years అండి. ఇక్కడ యోహానును తర్వాత దానియేలును మనం చూస్తున్నాం, కన్ఫ్యూజ్ కావద్దు. యోహానును దానియేలు మనం చూస్తున్నాం. ఆ టైంలోనే ఆయన వయసు 17 years ఉంటే 85 years లో మరి యోహాను పద్మాసు ద్వీపంలో ఒంటరిగా క్రీస్తుని గురించినటువంటి దర్శనం పొందినప్పుడు దానియేలు కూడా సుమారుగా 17 సంవత్సరాల వయసులోనే బబులోనుకు బానిసగా కొనిపోబడ్డాడు. అంటే యోహాను వీరికంటే చాలా పెద్దవాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో 12 సంఖ్య, అంటే ప్రకటన గ్రంథం ఎందుకు విశిష్టమైనది అని అంటే అందులో ఎక్కువగా 7 అనే సంఖ్య వ్రాయబడింది, తర్వాత 12 అనే సంఖ్య కూడా వ్రాయబడింది. మొదటిది 12 నక్షత్రాల కిరీటం, 12వ అధ్యాయం 1వ వచనం, 12 నక్షత్రాల కిరీటం. రెండవది 12 గుమ్మములు, 21వ అధ్యాయం 12వ వచనం. ఇక 12 మంది దూతలు, 12 మంది దూతలు. ఇక నాలుగవది 12 మంది అపోస్తులు, 21వ అధ్యాయం 14వ వచనం.
ఇక ఐదవది 12,000 ఫర్లాంగులు. ఇక చివరిది 12 గోత్రాల నామములు. ఈ గ్రంథము అందుకే విశిష్టమైనది, ఒక ప్రత్యేకమైనది. దేవుడు ప్రత్యక్షత అంతా ఈ ప్రకటన గ్రంథంలో ఉంది కాబట్టి ఈ బుక్ ఈ గ్రంథము విశిష్టత కలిగినటువంటి గ్రంథం. ఇంతసేపు మనం ఇంట్రడక్షన్, మనం బుక్ యొక్క అనాలిసిస్ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు 1వ అధ్యాయం యేసుక్రీస్తును గురించినటువంటి ప్రత్యక్షత యోహాను పద్మసు ద్వీపము నుండి చూస్తున్నాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి 8 వచనాల వరకు ఒక 5 సంగతులను మనము చూస్తాం. మొదటి సంగతి ఏంటంటే త్వరలో సంభవింపబోనైన సంగతులను మనము చూస్తాం. త్వరలో అనే మాట ఫ్యూచర్ అనేది మనం అర్థం చేసుకోవాలి. త్వరలో. ఇక రెండవది సూచించిన సంగతులు. మూడవది యోహాను ఆయన కళ్ళతో చూసినటువంటి సంగతులు, దేవుడు ఆయనకు చూపించినటువంటి సంగతులు. ఇక నాలుగవది వ్రాయబడిన సంగతులు. ఐదవది ప్రభువే సెలవిచ్చిన సంగతులు. పద్మసు ద్వీపంలో ఉన్నటువంటి యోహానుకు ఏ మనిషి ఆయన చెప్పలేదండి, దేవుడే స్వయంగా చెప్పాడు. డొమిషన్ చక్రవర్తి కాలంలో ఒకవేళ నూనెలో పడిపోయి ఒకవేళ చనిపోయి ఉంటే దేవుడు ఇంకొకరిని పిలుచుకునేవాడేమో, కానీ ఆయన పట్ల, యోహాను గారి పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఆ రోజు నూనెలో ఆయన పడిపోయినప్పటికీ ఆయన చావలేదు, వీడు చనిపోలేదు అని చెప్పి తీసుకెళ్లి కారు చీకటి, అక్కడ మనుషులు ఎవరు ఉండరు, అక్కడ ఏ ఒక్కరు కనపడరు, తీసుకుపోయి అక్కడ ద్వీపంలో పడేశాడు. పడేసినప్పుడు దేవుడే ఆయనకు తోడుగా ఉన్నాడు, ఆయనకు దేవుడే ప్రత్యక్షమయ్యాడు. అందుకే దేవుడు మొదటిగా ప్రత్యక్షమై ఆయనను ధైర్యపరిచి భవిష్యత్ సంగతులను జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇది మొదటి అధ్యాయం 8 వచనాల వరకు మనం చూసాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నుండి 20 వచనాల వరకు మనం చూస్తే దీపస్తంభంలో మధ్య మనుష్య కుమారుని యొక్క ప్రత్యక్షత. బహుశా భయంకరమైన పరిస్థితుల్లో యోహాను దేవుని ముఖమును చూడగలిగాడు. ఆ 90 ఇయర్స్ వయసులో, 90 సంవత్సరాల వయసులో సాటి మనిషి సహాయము దొరకనంత దూరం తీసుకెళ్లి డొమిషన్ అక్కడ పడేస్తే దేవుడు ఒక్కడే ఆయనకు ఆ దర్శనాలు చూపిస్తూ ఆ 7 దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షతను చూస్తుంటే బహుశా మన జ్ఞానంతో ఆలోచిస్తే యోహాను గారు బహుశా భయపడి ఉంటాడేమో. యోహాను బహుశా కొన్నిసార్లు ఆయన భయపడి ఉంటాడేమో. కానీ అది ఆలోచిస్తే అదొక భయంకరమైన పరిస్థితే, అది ఒక భయంకరమైన ప్రత్యక్షతనే. అయినప్పటికీ దేవుడు ఆయనను ధైర్యపరిచి అద్భుతంగా దేవుని ముఖాన్ని చూడగలిగాడు. అది గొప్ప అదృష్టం యోహాను గారు కొని తెచ్చుకున్నాడు. ఆయన దీపస్తంభములను ఆ దర్శనాలను చూస్తున్నప్పుడు వాటిని ఏం చేశాడు? మొదటిగా విన్నాడు. ఆయన విన్నాడు. కొంతమంది వింటే గాని నమ్మరు కదండి, వింటే గాని నమ్మరు. యోహాను అవి విన్నాడు. ఇక రెండవది తిరిగి తిని గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట చూస్తాం, ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని. ఇక మూడవది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో చూచి తిని అని అన్నాడు. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభముల ఒక్కొక్కటిని చూచి తిని, ఆయన తన పాదముల మటుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారము దట్టి కట్టుకొని ఉండెను. ఇక నాలుగవది 1వ అధ్యాయం 17వ వచనంలో పడి తిని, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడితే. యోహాను ఈ గ్రంథం రాసేటప్పుడు ఆయన విన్నాడు, ఆయన తిరిగాడు,
ఆయన చూచాడు, ఆయన పడ్డాడు. యోహాను చూపినటువంటి క్రీస్తు ప్రత్యక్షత. మొదటిది పునరుద్ధానుడైన క్రీస్తు, రెండవది ఏలుబడి చేయు క్రీస్తు, ఇక మూడవది పరిశుద్ధుడైన క్రీస్తు, ఇక నాలుగవది బయలుపరచు క్రీస్తు, ఐదవది తీర్పు తీర్చు క్రీస్తు, ఇక ఆరవది గంభీరుడైన క్రీస్తు, ఇక ఏడవది సర్వభౌముడైన క్రీస్తు, సోవరెన్ గాడ్, ఇక ఎనిమిదవది ఉగ్రతను కనుపరచు క్రీస్తు, ఇక తొమ్మిదవది మహిమ గల క్రీస్తు. దేవుని యొక్క మహిమను ఆయన చూస్తూ వచ్చాడు. సో 9 ప్రత్యక్షతలను యోహాను క్రీస్తు గురించినటువంటి ప్రత్యక్షతలు రాస్తూ వచ్చాడు. ఇక ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘములకు పంపబడిన సందేశాలు. మొదటి సంఘం ఎఫెసు సంఘం, అది ప్రేమలేని సంఘం, లవ్లెస్ చర్చ్. ఆ సంఘం ఎలాంటిది అంటే ప్రేమలేని సంఘం. 2వ అధ్యాయం 1-7 ప్రేమలేని సంఘం. సమర్పణ అయితే ఉంది కానీ ప్రేమ లేదు. సమర్పణ అయితే ఉంది కానీ ప్రేమ లేదు. కష్టపడే మనస్తత్వం ఉంది కానీ ప్రేమ లేదు. అందుకే పౌలు అంటాడు, ఎన్ని ప్రవచనాలు చెప్పినా, ఎన్ని భాషలు మాట్లాడినా, ఎన్ని చేసినా నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడును అన్నాడు. సో మనకు ఖచ్చితంగా ప్రేమ ఉండాలి. సంఘం పట్ల సంఘం అంతా కూడా లవ్లెస్ చర్చ్గా ఉండదు, దేవుని ప్రేమించే సంఘంగా ఉండాలి. ఇక 2వ అధ్యాయం 8-11 వరకు మనం చూస్తే 2వ సంఘం స్మరణ సంఘం. ఈ స్మరణ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి ఒక సందేశం ఏంటంటే శ్రమ పడిన నమ్మకమైన సంఘం, సఫరింగ్ చర్చ్. ఆయన సర్టిఫై చేస్తున్నాడు. 7 సంఘాలను ఏం చేస్తున్నాడు అంటే ఆయన సర్టిఫై చేస్తున్నాడు. మన లెటర్ని ఒక గవర్నమెంట్ ఆఫీసరు, ఒక గెస్టెడ్ ఆఫీసరు మన లెటర్ మీద సిగ్నేచర్ చేస్తే అది అప్రూవ్డ్, అది సర్టిఫై చేయబడింది అని దానికి ఒక వాల్యూ, దానికి ఒక వెయిట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సంఘాలను దేవుడే సర్టిఫై చేస్తున్నాడు. స్మరణ సంఘాన్ని శ్రమ పడిన నమ్మకమైన సంఘం. 2వ అధ్యాయం 8-11 తర్వాత 2వ అధ్యాయం 12-17 పెర్గమా సంఘం. ఈ పెర్గమా సంఘం ఏంటంటే రాజీ పడిన సంఘం, కాంప్రమైజింగ్ చర్చ్. అన్నిటికీ రాజీ పడడమే, అన్నిటికీ రాజీ పడడమే. మన సంఘాలు కూడా కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో రాజీ పడతా ఉంటాం. దేవుడు రాజీ పడని జీవితాన్ని జీవించాలని కోరుతాడు, కానీ మనమేమో అన్నిటికీ తల ఊపుతాం. మనం గొర్రెలం కాబట్టి తల ఊపుతాం, బర్రెలైతే తల ఊపం. అందుకే మనము రాజీ పడకూడదు, కాంప్రమైజ్ కావద్దు. దేనికి కాంప్రమైజ్ కావద్దు. సత్యం కొరకు నిలబడాలని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. తర్వాత తుయతైర సంఘానికి ఒక సందేశం, ఒక సర్టిఫికేషన్ ఇస్తున్నాడు. పరిశుద్ధత లేని సంఘం, కరప్టెడ్ చర్చ్. తర్వాత సార్ది సంఘం, జీవం లేని సంఘం, డెడ్ చర్చ్. సార్ది సంఘంకి జీవమే లేదు, జీవం లేని సంఘం, డెడ్లీ చర్చ్. ఇక ఫిలదెల్ఫియా సంఘం సువార్తను ప్రకటించిన సంఘం, ఆ సంఘానికి ఎవాంజలికల్ చర్చ్. ఇక లవోదికయ సంఘం నులివెచ్చని సంఘం, లూక్వామ్ చర్చ్. ఇటు చల్లగాలేదు, ఇటు వెచ్చగాలేదు, నులివెచ్చని జీవితం. ఈ రోజుల సేవకులు కానీ సంఘాలు కానీ క్రైస్తవ్యమే నులివెచ్చని క్రైస్తవ్యంగా మారింది. ఉంటే ఒకే వైపు ఉంటే చల్లగానే ఉందాం, ఉంటే వేడిగన్నా ఉందాం. నులివెచ్చని సంఘము ఉంటే బహుశా క్రీస్తు రాకడలో ఎత్తబడుతుందో లేదో. ఇక ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో పరలోకంలో జరుగు ఆరాధన. ఇక సంఘము ఎత్తబడుటను గురించినటువంటి ప్రస్తావన 4వ అధ్యాయం 1వ వచనం.
ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచడు. సంఘము ఎత్తబడుట. 4వ అధ్యాయం 2వ వచనం నుండి 11వ వచనాల వరకు మనం చూస్తే పరలోకంలో తండ్రి అయిన దేవుని ఆరాధన. సింహాసనం మీద కూర్చున్నాడు, 24 పెద్దలు, కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. పరలోకంలో తండ్రి అయిన దేవుని ఆరాధన. 5వ అధ్యాయం పరలోకంలో జరుగు ఆరాధన. పరలోకంలో జరుగు ఆరాధన. ఈ 5వ అధ్యాయంలో పరలోకంలో యేసుక్రీస్తు ఆరాధన. పరలోకంలో యేసుక్రీస్తు ఆరాధన. యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలో అంటే ఆయన గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన ఒక గొర్రెపిల్లగా మనము 5వ అధ్యాయంలో మనం చూస్తాం. 5వ అధ్యాయం 8వ వచనము చివరి భాగాన్ని మనం చూస్తే ఆ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల పాత్రలు. సో ఆయన ముందు సాగిలపడి ప్రభువును ఆరాధన చేస్తున్నారు. ఇక 6వ అధ్యాయానికి మనం వస్తే 6వ అధ్యాయం మొదలుకొని 18 అధ్యాయాల వరకు మనం చూస్తే భూమి మీద 7 ఏళ్ల శ్రమల కాలాన్ని మనము చూస్తూ ఉంటాం. 5 అధ్యాయాల వరకు బాగానే ఉంటది. కానీ 6వ అధ్యాయం నుంచి 18 అధ్యాయాల వరకు మనం చూస్తే మనకి ఏమీ అర్థం కాదు. అర్థమైనట్టే ఉంటది కానీ అర్థమే కాదు. సో అర్థం కాదని బైబిల్ చదవకుండా ఉండదు. అర్థం కాకపోయినా చదవడానికి ప్రయత్నము చేయాలి. 7 ఏళ్ల శ్రమల కాలం. 6వ అధ్యాయం నుంచి 11 అధ్యాయాలు జరిగినటువంటి సంఘటనలను మనము చూస్తాం. వాటిని సంఘటనలు అన్నారు. 6వ అధ్యాయం మొదలుకొని 11 అధ్యాయాల వరకు సంఘటనలు అంటే జరిగేవి 12 నుండి 18 అధ్యాయాల వరకు సభ్యులు. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో పరిపాలించేవారు ముగ్గురు. ఎవరు వాళ్ళు ముగ్గురు అని అంటే మొదటిది సాతానుడు, రెండవది క్రీస్తు విరోధి, మూడవది అబద్ధ ప్రవక్త. ఈ ముగ్గురు పరిపాలన చేస్తారు 7 ఏళ్ల శ్రమల కాలం. 3.5 years ఈ ముగ్గురు పరిపాలన చేస్తారు. 7 ఏళ్ల శ్రమల కాలంలోనే వీరు ముగ్గురే పరిపాలకులు. సాతాన్ గాడు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త. ఈ అంతిమ ప్రపంచ నియంత క్రీస్తు విరోధి. ఈ శ్రమల కాలంలో 7 ముద్రలు ఉంటాయి, 7 బూరలు ఉంటాయి, 7 పాత్రలు ఉంటాయి. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం చూస్తే ప్రపంచమంతా ఒకే మతం. ప్రపంచమంతా ఒకే మతం. ఇప్పుడు మతాలు అన్నీ ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. 1300 ప్రధాన మతాలు ఉన్నాయి. మతాలలో ప్రధాన మతాలు 1300 మతాలు ఉంటే ఇక శ్రమల కాలంలో 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒకటే ఒక మతం ఉంటుంది. అది ఒకటే మతం. అది ప్రపంచమంతా ఒకే మతం, ఒకే కరెన్సీ ఉంటది. ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒకే నాయకుడు ఉంటాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒకే దేవుడు ఉంటాడు. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఒకే గుర్తుంటది. ఆ గుర్తే 666 గుర్తు. ఈ 666 గుర్తు ఎప్పుడు వస్తుంది అని అంటే శ్రమల కాలంలోనే వస్తుంది. 7 ఏళ్ల శ్రమల కాలంలోనే ఆ గుర్తు వస్తుంది. ఆ గుర్తు వేసుకున్న వాడికి 2 ఫ్రీడమ్స్ ఉండవు. మొదటి ఫ్రీడమ్ రిలీజియస్ ఫ్రీడమ్, మతపరమైన స్వాతంత్రం ఉండదు. ఇక రెండవది పొలిటికల్ ఫ్రీడమ్ వాడికి ఉండదు. రాజకీయ పరమైన స్వాతంత్రం వాళ్ళకి ఉండదు. అందుకే ఈ గుర్తు క్రీస్తు విరోధి గుర్తు. ఈ గుర్తు క్రీస్తు విరోధిది. ఇక క్రీస్తు విరోధి సముద్రం నుండి వస్తాడు. వాడు ఎక్కడి నుండి వస్తాడండి? సముద్రంలో నుండి వాడు వస్తాడు. ఒకసారి 13వ అధ్యాయం 1వ వచనం చదవండి.
మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచి తిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉన్ను. రైట్. వాడు ఎక్కడి నుంచి వస్తాడు అని అంటే వాడు సముద్రంలో నుంచి వస్తాడు. వాడు సముద్రంలో నుంచి బయటకు వస్తాడు. ఇక తర్వాత సముద్రం అంటే యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20-21 వచనాలు మీరు చదవండి. ఆ ప్రకారం మనం చూస్తే సముద్రం అంటే వాడు సముద్రంలో నుంచి, అంటే భక్తిహీనుల గుంపులో నుండి వస్తాడు. వాడు గుంపులో నుండి వస్తాడు. సో ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా అలంకార రూపకంలో రాయబడింది. ఒక అలంకారాలు చాలా మటుకు ఇందులో మనం చూస్తాం. అలంకారాలు అనగానే మనం కొన్నిసార్లు కరెక్ట్ క్రీస్తు విరోధి అట్లనే ఉంటాడేమో, తర్వాత సాతాన్ గడు ఇట్లనే వస్తాడేమో, ఒక అలంకారం. సాతాన్ గాడు ఇట్లా ఉంటాడు అని మన చర్చిలో ప్రజెంట్ చేస్తాం కదండి మనం. వాడికి ఒక నల్ల బట్టలేసి వాడు ఆ స్కిట్ అవుతుంటే మధ్యలో రావడము, అది ఒక అలంకరణ. అది ఒక అలంకరణ. సో అలంకారాలు ఎక్కువగా ఈ గ్రంథంలో ఉన్నాయి. మీరు పర్సనల్గా మెడిటేట్ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు వాటిని దృష్టిలో పెట్టుకొని ధ్యానం చేయాలి. రైట్. తర్వాత సాతానుల గురించి 12వ అధ్యాయంలో మనము చూస్తాం. సాతాను గురించినటువంటి వివరణ 12వ అధ్యాయంలో మనం చూస్తాం. క్రీస్తు విరోధి గురించినటువంటి వివరణ 13వ అధ్యాయంలో మనము చూస్తాం. ఇక అబద్ధ ప్రవక్తను గురించి 13వ అధ్యాయం మొదలుకొని 11వ వచనం నుండి 18 వచనాల వరకు వారి యొక్క ప్రస్తావన మనము చూస్తాం. వీరి ముగ్గురి పాలన 6 నుండి 18 అధ్యాయాల్లో మనము చూస్తాం. వీరి ముగ్గురి పాలన సాతాను, క్రీస్తు విరోధి, చూస్తాం. తర్వాత 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయేవి ఏంటి అని అంటే, పరలోకంలో ఏం జరగబోతున్నాయి, భూమి మీద ఏం జరగబోతుంది అని అంటే, పరలోకంలో ఆరాధన జరగబోతుంది. పరలోకంలో ఆరాధన జరగబోతుంది. భూమి మీద ఉగ్రతతో నింపబడుతుంది. ఈ భూమి అంతా కూడా ఉగ్రతతో నింపబడుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలంలో 2 ఫ్రీడమ్స్ ఉండవు. పొలిటికల్ ఫ్రీడమ్, రిలీజియస్ ఫ్రీడమ్ ఏ ఒక్కరికి ఉండదు. ఆ శ్రమల కాలంలో 666 ముద్ర వస్తుంది. అప్పుడు ఈ భూమి మీద భయంకరమైన ఉగ్రత ఉంటుంది. భయంకరమైన ఉగ్రత. పరలోకంలో ఆరాధన, పరలోకంలో స్తుతి, పరలోకంలో ఉత్సాహగానాలు, పరలోకంలో ఆనందం. కానీ ఈ భూమి మీద ఉగ్రత, బాధ, వేదన, శ్రమల అరుపులు, తీర్పు ఈ భూమి మీద మనము చూస్తాం. రైట్. 19వ అధ్యాయానికి వద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనము అర్మగెదోన్ యుద్ధాన్ని మనము చూస్తాం. ఈ 19వ అధ్యాయం మొదటి 10 వచనాలలో యేసుక్రీస్తు బహిరంగ రాక. ఆయన అందరికీ కనబడేటట్టే వస్తాడు, అందరికీ కనిపిస్తాడు, బహిరంగంగా కనిపిస్తాడు ఆయన. ఇక 11 నుంచి 21 వచనాలు మనం చూస్తే యుద్ధం స్టార్ట్ అయింది. ఈ యుద్ధమే అర్మగెదోన్ యుద్ధం. ఈ అర్మగెదోన్ వ్యాలీ, ఆ వ్యాలీలో, ఆ లోయలో పాత నిబంధనలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అదే లోయలో ఇదే యుద్ధం జరగబోతుంది. ఈ అర్మగెదోన్ యుద్ధంలో మనం చూస్తే యేసుక్రీస్తు 2వ రాకడ, యేసుతో ఉన్న వారికి గొర్రెపిల్ల విందు, యేసును నమ్మన వారికి వారి మాంసము పక్షులకు విందు. అర్మగెదోన్ యుద్ధంలో కూడా సువార్త ప్రకటించబడుతుంది. మరి యేసుతో ఉన్న వారికి గొర్రెపిల్ల విందు జరుగుతుంది. మరి యేసును నమ్మని వారికి మాత్రమే వారి మాంసము పక్షులకు విందు. మిలీనియం, 1000 years, 1000 ఏళ్ల పాలన. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఈ 1000 ఏళ్ల పాలనలో కొన్ని ఎక్కువగా మనము చూస్తాం. మిలీనియలిజం అభిప్రాయాలు మనం కొన్ని చూస్తామండి. మొట్టమొదటిది ప్రీమిలీనియలిజం. ఈ ప్రీమిలీనియలిజం వారి భావన ఏంటి అని అంటే, క్రీస్తు 1000 ఏళ్ల పాలనకు ముందు తిరిగి వస్తాడు. క్రీస్తు 1000 ఏళ్ల పాలనకు ముందే ఆయన తిరిగి వచ్చేస్తాడు.
తర్వాత పోస్ట్ మిలీనియలిజం వారి యొక్క టీచింగ్స్ ఏంటి, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ ఏంటి అని అంటే 1000 ఏళ్ల పాలన తర్వాత క్రీస్తు తిరిగి వస్తాడంట. 1000 ఏళ్ల పాలన అయిపోయిన తర్వాత క్రీస్తు తిరిగి వస్తాడు. ఆ 1000 ఏళ్ల పాలనలో 7 ఏళ్ల శ్రమల కాలంలో క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త, సాతాను గాడు వీళ్ళు ముగ్గురు ఆ 1000 ఏళ్ల పాలనలో కూడా ఉంటారు అని చెప్పేసి వీరి యొక్క ఆబ్జెక్టివ్స్. తర్వాత ఆ మిలీనియలిజం, ఈ ఆ మిలీనియలిజం వారి అభిప్రాయం ఏంటంటే 1000 ఏళ్ల పాలన చివరిలో క్రీస్తు తిరిగి వస్తాడు. 1000 ఏళ్ల పాలనలో దేవుడు ఉన్నాడు, ఆయన ముగింపులో చివరిలో వస్తాడు అని ఈ మిలీనియలిజం గురించినటువంటి కొన్ని అపోహలు మనము చూస్తా ఉన్నాం. ఈ 1000 ఏళ్ల కాలన ప్రారంభంలో జరిగే సంభవాలు ఏంటి అని అంటే మీరు బాగా అర్థం చేసుకోవాలి. ద ఈవెంట్స్ విల్ అక్కర్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ది మిలీనియం. ప్రారంభంలో ఏం జరుగుతుంది అంటే మొదటిగా క్రీస్తు రెండవ రాకడ ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ క్రీస్తు వస్తాడు. ఆయన వచ్చి 1000 ఏళ్ల పాలనలో ఆయన పరిపాలన చేస్తాడు. ఆ 1000 ఏళ్ల పాలనలో ఆయనే రాజు, రాజులకు రాజు, ఆయనే ప్రభువులకు ప్రభువు, ఆయనే సర్వభూమికి రాజై ఉన్నాడని 49వ కీర్తనలో మనం చూసినట్టుగా ఆయన రాజుగా వస్తాడు. ఇక రెండవది, మరణించిన నీతిమంతులు పునరుద్ధానులవుట, మృతులు అక్షయులుగా లేపబడుదురు, క్షయమైనది అక్షయతను ధరించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రారంభంలో ఏర్పడుతుంది. ఇది ప్రారంభం గురించినటువంటి మాటలు. మిలీనియలిజం 1000 ఏళ్ల పాలన ముందు జరిగేటువంటి ప్రారంభంలో జరిగేటువంటి విషయాలు. ఇక మూడవది, బ్రతికి ఉన్న నీతిమంతులు రెప్పపాటులో మార్పు చెందుతారు, పరలోకముకు కొనుపబడతారు. స్నాచ్ అవే, స్నాచ్ అవుట్ అంటే స్నాచింగ్ అంటే స్నాచింగ్ అనే మాట మీకు ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు ఈ పెన్ను ఈ బైబిల్లో ఉందండి, బైబిల్లో ఈ పెన్ను ఉన్నది, ఈ బైబిల్లో పెన్ను ఉన్నది కదా, పెన్ను బైబిల్లో ఉండి ఉండి ఒకేసారి ఇట్లా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. స్నాచింగ్ అవుట్, స్నాచింగ్ అవే. సో ఈ రెప్పపాటున కొనుక్కోబడతారు. మరి బ్రతికున్న నీతిమంతులేమో వాళ్ళు రెప్పపాటున మార్పు చెందుతారు, పరలోకానికి తీసుకొని పోబడతారు. సో నాలుగో విషయాన్ని మనం చూస్తే, బ్రతికి ఉన్న దుర్మార్గులు మరణిస్తారు. అప్పటికి వారి వయసు చాలా ఎక్కువ ఉంటుంది, కానీ ఎంత ఎక్కువ ఉన్నా వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు, చనిపోతాడు. ఇక ఐదో విషయాన్ని మనం చూస్తే, సాతాను సంఖ్యలతో బంధించబడుట. సాతాను గడు ఖచ్చితంగా సంఖ్యలతో బంధిస్తాడు, దేవుడే వాడిని బంధిస్తాడు. ఇంతవరకు ప్రారంభ దశను మనం చూసాం. ఇప్పుడు 1000 ఏళ్ల కాలంలో జరుగు సంభవాలు, 1000 ఏళ్ల కాలంలో ఏం జరుగుతాయి, ఈవెంట్స్ దట్ విల్ అక్కర్ డ్యూరింగ్ ద మిలీనియం ఏం జరుగుతాయి అని అంటే, మొదటిది, నీతిమంతుల తీర్పు తీర్చు పనిలో ఉందురు. నీతిమంతులు వారికి తీర్పు జరుగుతుంది, ఆ తీర్పు వారికి రివార్డ్స్ ఉంటాయి, ఆ రివార్డ్స్ లో వారు ఆ బిజీగా ఉంటారు. ఆ తీర్పులో నీతిమంతుల తీర్పు. ఇక రెండవది, దుర్మార్గులందరూ మరణిస్తారు. ప్రారంభంలో మరణిస్తారు 1000 ఏళ్ల శ్రమల కాలంలో, క్రీస్తు రాకడా వచ్చేటువంటి ఆ టైంలో మరణిస్తారు దుర్మార్గులు. ఇక 1000 ఏళ్ల పాలన ఆ కాలంలో కూడా మరణిస్తారు దుర్మార్గులు. అంటే దుర్మార్గులు అని అంటే అడిగా జీవం లేనోడు, దుర్మార్గులే మరణిస్తారు అని అంటే వాడు ఖచ్చితంగా వానికి జీవం లేదు, మనకి నిత్య జీవము లేదు, వారు క్రీస్తును అంగీకరించని వారు. ఇక మూడవ పరిస్థితిని మనం చూస్తే, పరిస్థితులలోనే సంఖ్యలతో పాటు సాతాను కూడా బంధించబడతాడు. ఎవరిని శోధించలేడు, ఇక ఎవరిని శోధించలేడు. ఈయన యేసు ప్రభు కాదు, ఈయన యేసు ప్రభు కానే కాదు, ఈయన క్రీస్తు విరోధి, ఈయన ఒక అబద్ధ ప్రవక్త అని ఎన్ని మాయమాటలు చెప్పడానికి కూడా వారికి అవకాశం ఉండదు. వాడు పరిస్థితులను బట్టి
మరి ఆ పరిస్థితులలోనే వానికి సంకెళ్ళు దేవుడు వేస్తాడు, బంధిస్తాడు. ఇక ఎవరిని శోధించే అధికారము, ఆస్కారము వాడికి ఉండదు. ఇప్పుడు వెయ్యేండ్ల పరిపాలన అంతమందు జరుగు సంఘటనలు. ఈవెంట్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మిలీనియం. ప్రారంభంలో చూసాము. మనము వెయ్యేండ్ల పాలన కాలంలో చూసాం, ప్రారంభంలో చూసాం. తర్వాత అంతమందు జరుగు సంఘటనలను మనము చూస్తున్నాం. మొదటిది, కడమ మృతులు దుర్మార్గులు లేపబడుదురు. 20వ అధ్యాయం 5వ వచనం. రెండవది, సాతానుడు విడిపింపబడును, మోసగించుటకు బయలువెళ్ళును. విడిపించబడతాడు. తర్వాత అందరిని మోసం చేయడానికి వాడి మినిస్ట్రీ, వాడి ప్లాన్స్, వాడి స్ట్రాటజీస్ అన్నిటితో నూతన యెరూషలేము, పరిశుద్ధ పట్టణము పరలోకం నుండి దిగవచ్చు. నాలుగవది, సాతానుడు మరియు దుర్మార్గులు నూతన యెరూషలేము పట్టణమును ముట్టడి వేస్తారు. ఐదవది, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి దుర్మార్గులను దహించివేయును. ప్రకటన 29. ఆరవది, కొత్త భూమి కొత్త ఆకాశము కలుగు చేయబడును. ప్రకటన 21:1-5 వచనాలు. మృతుల పునరుద్ధానము, కొన్ని ప్రశ్నలకు సమాధానములు. మృతులు లేస్తారని మనకెలా తెలియను? యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారు ఆయనతో వస్తారు. మృతులలో నుండి ఆయన లేచినందున ఆయనకే శక్తి కలదని మనము విశ్వసించవచ్చునా? అంటే నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నా. మరణము యొక్కయు మృతుల లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరి మృతులలో నుండి ఆయన లేచినందున ఆయనకే శక్తి ఉంది. ఆయనకే శక్తి ఉంది. దేవుడే ఆయనను లేపాడు అని బైబిల్లో కూడా మనం కొన్ని సమాధానాలు చూస్తాం. ఇక మూడవ ప్రశ్న, మృతులందరూ లేపబడతారా అంటే, ఒక కాలము వస్తుంది, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ ఒక శబ్దము విని బయటకు వస్తారు. డెఫినెట్గా వస్తారు. అందులో సందేహం ఏం లేదు. వారికి కాలాలు నిర్ణయించబడ్డాయి. వారు ఖచ్చితంగా లేపబడతారు. వారు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఇంకొక ప్రశ్న, మృతులైన నీతిమంతులు ఎవరు లేస్తారు అంటే, ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందారో అలాగే క్రీస్తునందు అందరూ ఉంచబడుతున్నారు. సో ప్రథమ ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారిని బ్రతికించుకుంటారు. సో బ్రతికింపబడదురు. సో దేవుడే వారిని బ్రతికిస్తాడు. రైట్. ఇక చివరి ప్రశ్న, ఆఖరి ప్రశ్న, క్రీస్తు రెండవ రాకడలో ఏమి సంభవించును? క్రీస్తు రెండవ రాకడలో ఏం సంభవిస్తుందంటే, ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. సో రెండవ రాకడలో ఏమి జరగబోతుంది? మొదటి సంభవం, మనము ఆయనతో కూడా కొనిపోబడదాం. బ్రతికి ఉన్న నీతిమంతులు చనిపోయిన నీతిమంతులను ఆయన రెండవ రాకడ సమయమందు ఎట్టి మార్పులు పొందుతారు అనే ప్రశ్న మనము వేసుకుంటే ఈ సమాధానాన్ని మనము చూడవచ్చు. 1 కొరింథీ 15వ అధ్యాయం 51-53 వచనాలు మనం చూస్తే, మనం అందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. మరి బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకోవలసి ఉన్నది అనే విషయాలు మనము చూస్తా ఉన్నాం. 1000 years లోనే మనం ఉన్నాం. ఈ 1000 years లో 20వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చూస్తే, భూమి మీద 1000 ఏండ్ల పాలన. ఈ 1000 ఏండ్ల పాలనలో అపవాది 1000 ఏండ్ల పాలనలో వాడు 1000 ఏళ్ళు అగాధంలో ఉంటాడు.
ఈ 1000 ఏండ్లు వాడు అగాధంలో ఉంటాడు. అగాధంలో నాలుగు భాగాలు ఉన్నాయండి. మొదటిది సబాటోన్, అంటే పరదైసు అని అర్థం. పరదైసు, సబాటోన్ అంటే పరదైసు. రెండవది హేడెస్. ఇక మూడవది అబీస్. నాలుగవది టాటరస్. ఈ సబాటోన్ని పరదైసు అని అంటారు. ఈ సబాటోన్లో ఎవరుంటారు అని అంటే, అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉండెను అనేది మనకు తెలిసిన విషయమే. పరదైసులో ఎవరుంటారంటే అబ్రహాము రొమ్మున లాజరు ఉంటాడు. లాజరు అక్కడ ఉంటాడు. ఇక రెండవది హేడెస్. హేడెస్లో యేసు ప్రభువును నమ్మని వారు హేడెస్లో ఉంటారు. యేసు ప్రభు నమ్మని వారు, ఆయనను అంగీకరించని వారు, ఆయనను తృణీకరించిన వారు, వారందరూ సార్ కూడా హేడెస్లో ఉంటారు. మూడవది అబీస్. అంటే అబీస్ ఈ ఈ అగాధంలో ఎవరు ఉంటారు అని అంటే సాతానుగాడు ఉంటాడు. అబీస్లో సాతానుగాడు ఉంటాడు. అపవాది అబీస్లో ఉంటాడు, అగాధంలో ఉంటాడు. ఇక టాటరస్లో ఇది అగాధమైన చీకటి ప్రదేశం. ఈ అగాధమైన చీకటి ప్రదేశంలో వాని దూతలు, పడిపోయిన దూతలు, ఫాలన్ ఏంజిల్స్, అవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇది ఒక పెద్ద అగాధం. అగాధానికి గ్రిప్పు లేదు. గ్రిప్పు లేని లోయ, గ్రిప్పు లేని భాగం. ఏదైనా గ్రిప్ ఉందా బయటకు వద్దామనంటే ఏది లేదు. రైట్. ఈ 1000 ఏళ్ల పాలనలో మహిమతో నిండినటువంటి నిరీక్షణ రాజ్యంలో ఏముంటాయి అని అంటే, మొదటిది పర్ఫెక్ట్ పీస్ ఉంటుంది అక్కడ. 1000 ఏళ్ల కాలం, 1000 ఏళ్ల పాలనలో యేసు ప్రభువే ఆ 1000 ఏళ్ల పాలనలో ఆయనే పరిపాలిస్తాడు. కాబట్టి ఆ మహిమతో నిండినటువంటి నిరీక్షణ రాజ్యంలో మొట్టమొదటిది పర్ఫెక్ట్ పీస్ ఉంటుంది. రెండవది పర్ఫెక్ట్ గ్లోరీ. మూడవది పర్ఫెక్ట్ జస్టిస్, అక్కడ అన్యాయం ఉండదు ఇక. నాలుగవది పర్ఫెక్ట్ నాలెడ్జ్. ఐదవది పర్ఫెక్ట్ కంఫర్ట్. ఆరవది పర్ఫెక్ట్ జాయ్. ఏడవది పర్ఫెక్ట్ హోలీనెస్. ఎనిమిదవది పర్ఫెక్ట్ హీలింగ్. ఇక మనము 1000 ఏళ్ల పాలనలో మనం హీలింగ్స్ కొరకు పరిగెత్తాల్సిన పని లేదు. అక్కడ మనకు సంపూర్ణ స్వస్థత దేవుడే. ఆ మహిమతో నిండిన నిరీక్షణ రాజ్యంలో దేవుడే మనకి ఇస్తాడు. పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్ గ్లోరీ, పర్ఫెక్ట్ జస్టిస్, పర్ఫెక్ట్ నాలెడ్జ్, పర్ఫెక్ట్ కంఫర్ట్, పర్ఫెక్ట్ జాయ్, పర్ఫెక్ట్ హోలీనెస్, పర్ఫెక్ట్ హీలింగ్. ఇక 20వ అధ్యాయం 7 నుండి 10 వచనాల వరకు మనం చూస్తే గోగు మాగోగు యుద్ధం. ఈ గోగు మాగోగు యుద్ధము ఇది అంతిమ యుద్ధం. ఈ యుద్ధం తర్వాత మనకు తీర్పు జరుగుతుంది. ఇది అంతిమ యుద్ధం. ఇక ఈ యుద్ధంతో పూర్తి స్థాయిలో అన్ని యుద్ధాలు జరిగిపోతాయి. ఇది అంతిమ యుద్ధం, గోగు మాగోగు. అంతిమ యుద్ధంలో, యుద్ధం అనంతరం ఆ యుద్ధంలో అపవాది కూడా అంతమైపోతాడు. అపవాది తర్వాత క్రూర మృగము, అబద్ధ ప్రవక్త, అగ్ని గంధకములతో మండు గుండంలో పడవేయబడదు. వీరు ముగ్గురు అగ్ని గుండంలో పడిపోతారు. అచ్చట యుగములు రాత్రింపగలు బాధపడతారు. అక్కడ యుగములు రాత్రింపగలు బాధింపబడతారు, బంధింపబడతారు, ఎడబొబ్బులు పెడతారు, భయంకరమైన అల్లరి చేస్తూ ఉంటారు, విపరీతమైన అరుపులు, ఒక భయంకరమైన ఘోష వినిపిస్తుంది, ఒక భయంకరమైన లౌడ్ నాయిస్ అక్కడ వినిపిస్తూ ఉంటారు. ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత ధవల సింహాసనపు తీర్పు చాలా మంది అర్థం చేసుకోరు. చాలా మంది
ఈ సింహాసనాన్ని, ఈ ధవల సింహాసనపు తీర్పునే చాలా మంది వేరుగా అర్థం చేసుకుంటారు. వేరుగా అర్థం చేసుకొని సరి అయిన సత్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ధవలము అంటే తెల్లనిది. ఈ తెల్లని సింహాసనం ఇది పరిశుద్ధుల కొరకే తీర్పు అని కొంతమంది అనుకుంటారు. కాదండి. ఈ ధవల సింహాసనం ఎవరి కొరకు అనంటే యేసు ప్రభువును అంగీకరించని వారి కొరకు. యేసు ప్రభువును అంగీకరించని వారి కొరకు. ఈ మహా ధవన సింహాసనపు తీర్పు ఎప్పుడు జరగబోతుంది అనంటే 1000 ఏళ్ల పాలన అనంతరం సాతాను నరకంలో పడవేయబడిన తర్వాత పాపులైన మృతులు అక్షయమైన శరీరాలతో లేస్తారు. అప్పుడు వారికి తీర్పు జరుగుతుంది. అక్షయమైన శరీరాలతో లేస్తారు. అప్పుడు వారికే తీర్పు జరుగుతుంది. ఇక ఈ మహా ధవల సింహాసనపు తీర్పు ఎక్కడ జరగబోతుంది? ఎప్పుడు జరగబోతుంది అనంటే వారు మృతుల నుంచి లేచినప్పుడు జరగబోతుంది. ఇది ఎక్కడ జరగబోతుంది అనంటే శూన్యంలో జరగబోతుంది. ఆకాశంలో జరగబోతుంది. తీర్పు కొరకు అక్షయమైన శరీరాలతో పునరుద్ధానం చెందిన వారు గనుక శూన్యంలో కూడా వారు నిలబడగలరు అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్షయ శరీరాల కొరకే చచ్చిపోయిన వారు పునరుద్ధానులు అయినప్పుడు శూన్యంలో ఎందుకు నిలబడలేరు? ఖచ్చితంగా నిలబడతారు. అందుకే శూన్యంలో కూడా వారు నిలబడగలరు. భూమి వంటి పదార్థ సంబంధమైనది ఏదియో వారికి అవసరం లేదు. వారికి అవసరం లేదు. ఈ తీర్పు భయంకరంగా ఉంటది. ఈ తీర్పు చాలా వేదనకరంగా ఉంటది. ఈ తీర్పు ఒక ప్లాట్‌ఫార్మ్ లేదు. ఆ ప్లాట్‌ఫార్మే శూన్యం. శూన్యంలో జరగబోతుంది. ఈ శూన్యంలోనే ఎందుకు జరగాలి? శూన్యంలోనే ఎందుకు జరగాలండి ఈ తీర్పు అనంటే బహుశా ఈ పాపులందరూ పునరుద్ధానం చెందేసరికి వారు నిలబడటానికి ఈ భూమి చాలదు. అంటే అంత జనసంద్రం పునరుద్ధానులై తిరిగిలేస్తారు. ఇంతమందిని దేవుడు తీసుకొస్తాడు. ఆ ధవల సింహాసనం ఎదుట నిలబెడతాడు. అందుకే ఇది శూన్యంలో జరుగుతుంది. ఒకవేళ భూమి మీద జరిగి ఉంటే ఈ భూమే సరిపోదు. అందుకే దేవుడు దీన్ని శూన్యంలో పెట్టాడు. శూన్యంలో పెట్టాడు. ఇది ఎవరికి జరుగుతుంది అనంటే యేసును నమ్మని వారికి జరిగే తీర్పు. మొదటిది గ్రంథము విప్పబడతాయి. అందరూ ఆయన ఎదుట నిలబడతారు. ప్రతి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. ఎవని పేరు జీవగ్రంథమందు కనబడదో అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండంలో పడవేయబడతారు. సో బుక్ ఆఫ్ లైఫ్ జీవగ్రంథంలో ఎవరి పేరు అయితే ఉండదో వారు ఖచ్చితంగా అగ్నిగుండంలో పడవేయబడతారు. అగ్నిగుండంలో పడవేయబడేవారు ఎవరనగా పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు. వీరందరూ మండు అగ్నిగుండంలో పడవేయబడతారు. అక్కడ చూస్తున్నారా మీరు నరకము ఎంత అద్భుతంగా ఉందో? Hell is not a joke. Hell is so real. And Jesus is the only one who can save you from going there. If you reject Christ, you're literally rejecting your only way to heaven. Your only way to heaven. ఈ అగ్ని గంధకములో అబద్ధికులు ఉంటారు. అగ్ని గంధకములో మండు గుండములో వారు పాలు పొందుతారు. అబద్ధికులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనాలు చెప్పేవారు, ఒక అబద్ధంలో నడిపేవారు. సో ఈ అబద్ధికులందరూ అగ్నిగుండంలో పాలేవారు. అది మండుతూనే ఉంటది. ఎప్పటి వరకు మండుతుంది అని అంటే అది చివరిలో ఈ గ్రంథం మనకు పాఠం నేర్పిస్తుంది. ఈ తీర్పులో నిలబడడం అత్యంత భయానకమైన పరిస్థితి. ఎందుకనంటే భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోతాయి. ఆ తీర్పు జరిగేటప్పుడు భూమి ఆకాశములే వణికి ఆ సముఖము నుండి పారిపోతాయి. వాటికి నిలవడానికి చోటు కూడా ఉండదండి. వారికి నిలవడానికి చోటే ఉండదు. ఎవరు పారిపోయేది? భూమి ఆకాశాలు.
భూమి ఆకాశాలే పారిపోతాయి. ఈ తీర్పులో సాక్షులు ఎవరు అంటే, సాక్ష్యము చొప్పు నిమిత్తము భూమిని ఆకాశాన్ని పిలుచుచున్నట్లు వ్రాయబడి ఉన్నది. ఈ తీర్పులో సాక్ష్యము ఎవరు చెప్తారు అనంటే, భూమి చెప్తది, ఆకాశం చెప్తది. భూమి చెప్తది, ఆకాశమే సాక్ష్యాలు చెప్తాయి. అందుకే ఆ తీర్పు వినలేక భూమి ఆకాశాలు ఏమైపోతాయి? అక్కడి నుంచి పారిపోతున్నాయి, వెళ్ళిపోతున్నాయి. కానీ అవి ఖచ్చితంగా చెప్తాయి. అరే! మెల్లగా మాట్లాడరా రే! చిన్నగా మాట్లాడరా! గోడలకు చెవులుంటాయిరా అంటారు చూసిరా? అది ఎంతవరకు వాస్తవమో, సత్యమో, అసత్యమో అది ప్రక్కకు పెడితే, గోడలకు చెవులుంటాయో ఉండయో కానీ ఖచ్చితంగా భూమికి, ఆకాశానికి చెవులుంటాయి. భూమికి, ఆకాశానికి చెవులుంటాయి. వాటికి నోరుంటది. అవి మాట్లాడతాయి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం మీరు చదివితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు అని అంటున్నాడు. అవి వింటాయి, అవి మాట్లాడతాయి. ఇక చివరిలోకొచ్చేసాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 21, 22 అధ్యాయాలు. అంతా నూతనమే పరలోకం. మొదటి పాయింట్. ప్రకటన గ్రంథం 21:1లో క్రొత్త ఆకాశం అంతా గతించిపోయింది. ఇప్పుడు కొత్త ఆకాశం. రెండవది క్రొత్త భూమి. ఈ భూమి అప్పుడు ఉండదిగా. ఈ భూమిని దేవుడు అగ్నితో కాల్చివేస్తాడు. క్రొత్త భూమి వస్తది. ఇక మూడవది నూతన యెరూషలేము పట్టణం. నూతన యెరూషలేము పట్టణం. ఇక నాలుగవది మరణమే ఉండదు అక్కడ. అక్కడ మరణమే ఉండదు. నేను చచ్చిపోతా, ఊరేసుకుంటా, మందు తాగుతా అంటే ఏముండదు ఆడ. దుఃఖమైన, ఏడుపైను, వేదనైనను ఉండదు. దుఃఖమైన, వేదనైన, ఏడుపైన ఏది కూడా ఉండదు. సూర్యుడైనను, చంద్రుడైనను దానికి అక్కరలేదు. సూర్యుడైనను, చంద్రుడైనను దానికి అక్కర లేదు. అక్కడ ఏముండదు అనంటే రాత్రే ఉండదు. ఎందుకు? గొర్రె పిల్లనే. నూతన ఆకాశానికి, నూతన భూమికి, ఆ నూతన పట్టణానికి గొర్రె పిల్లయే వెలుగు. గొర్రె పిల్లయే వెలుగు. అందుకే అక్కడ రాత్రి ఉండదు. ఇక 8వది శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. ఇక 9వది యేసు ముఖ దర్శనము చేయుచుందురు. యుగయుగములు యేసుతో ఉంటాం. ఇంతటి భాగ్యం ఎవరికి లేదు. ఇంతటి అదృశ్యం ఎవరికి లేదు. ఇక చివరికి ఆఖరికి వచ్చేసాం. ప్రకటన గ్రంథంలో ఉన్న నూతన యెరూషలేము పునాదుల యొక్క అమూల్యమైన రత్నాలు. ఈ యెరూషలేము యొక్క ఫౌండేషన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, నూతన యెరూషలేము ఫౌండేషన్ ప్లానింగ్ ఫ్రమ్ గాడ్. దేవుడే ఈ పట్టణానికి ఒక అమూల్యమైన పునాది, ఒక ప్రత్యేకమైన పునాదిని వేస్తున్నాడు. ఆ పునాదులు ఎట్లుంటాయంటే, మనం ఇల్లు కట్టుకోవడానికి పునాదులు వేరుగా ఉండొచ్చు. కానీ యెరూషలేము పట్టణాన్ని కట్టడానికే ఆ పునాదిని దేవుడే ప్లానింగ్ ఇస్తున్నాడు. ఆ ప్లానింగ్ లో ఎట్లా ఉన్నాయి అనంటే, ఆ పట్టణపు ప్రాకారపు సూర్యకాంతములతో కట్టబడెను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. రెండవది నీలము. మూడవది యమున రాయి. నాలుగవది పచ్చ. ఐదవది వైడూర్యము. ఆరవది కెంపు. ఏడవది సువర్ణ రత్నము. ఎనిమిదవది గోమేధికము. ఇక 9వది పుష్యరాగం. ఇక 10వది సువర్ణల శూన్యం. ఇక 11వది పద్మరాగం. 12వది సుగంధము. వీటితో నూతన యెరూషలేమునకు పునాది వేస్తాడు. అద్భుతంగా ఉంటది. ఒకసారి ఆలోచిస్తే ఇవి ఎన్నడూ విననివి. నూతన యెరూషలేము ఏ రీతిగా ఉండబోతుంది అనంటే, యెరూషలేము
అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. దాని అందలి వెలుగు దగదగ మెరియును, సూర్యకాంతి కాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. అమూల్య రత్నమును పోలి ఉన్నది. ఇక మూడవది, ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ 12 గుమ్మముల యొద్ద 12 దేవదూతలు ఉండిరి. అంటే ఈ యెరూషలేముకు ఏ రకంగా అయితే గుమ్మాలు ఉన్నాయో, దేవుడు కట్టబోయే నూతన యెరూషలేముకు కూడా గుమ్మాలు ఉంటాయి. వాటికి గేట్ కీపర్స్ కూడా ఉంటారు, వారే దేవదూతలు. ఇక ఇజ్రాయేలు 12 గోత్రాల నామాలు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉంటాయి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరం వైపున 3 గుమ్మములు, దక్షిణ వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉంటాయి. మొత్తం ఎంత? 12 గుమ్మాలు. ఆ 12 ప్రాకారపు ఆ పట్టణపు ప్రాకారపు 12 పునాదులు గలది. ఆ పునాదులు గలపై గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. ఇక దాని కొలత 780 కోసులైనది. దాని పొడుగును, ఎత్తును, వెడల్పును సమానముగా ఉన్నది. దాని కోసులు, ఎత్తు, పొడవు ఎంత అద్భుతంగా ఉందంటే 780 కోసులు అంటే 750 కోసులు. ఇప్పుడు 770 కోసులు, 750 కోసులు అంటే 1500 మైళ్ళు. అంటే సుమారుగా 2500 కిలోమీటర్లు. సుమారుగా 2500 కిలోమీటర్లు. పొడవేమో 2500 కిలోమీటర్లు, వెడల్పేమో 2500 కిలోమీటర్లు, ఎత్తేమో 2500 కిలోమీటర్లు. అయితే మన లెక్కలో మనం ఆలోచిస్తే మన లెక్కలు వేరుగా ఉంటాయి, దేవుని లెక్కలు వేరుగా ఉంటాయి. అయితే మనము కట్టే భవనాల లెక్క చూస్తే ఒక అంతస్తు 8 అడుగులు వేసుకుంటే లేదా 2.5 మీటర్స్ ఒకవేళ ఉండగలిగితే, అట్లయితే 1 కిలోమీటర్ ఎత్తు 400 అంతస్తులు. 1 కిలోమీటర్ ఎత్తు 400 అంతస్తులు. అంటే 2500 కిలోమీటర్ల ఎత్తుకు 10 లక్షల అంతస్తులు. మన లెక్కల ప్రకారం ఒకవేళ ఇది వేసుకుంటే 10 లక్షల అంతస్తులు అవుతుంది. అయితే ఫైనల్గా దేవుని లెక్కలు మనకు తెలియదు, కానీ మనము కడితే ఆ ఎత్తుకు 10 లక్షల అంతస్తులు వస్తాయి. వచ్చును, రావచ్చు, రాకపోవచ్చు, మన లెక్కలు వేరుకుంటాయి. కానీ ఒకసారి ఆలోచించండి, ఆ నూతన యెరూషలేము ఎట్లా ఉండబోతుంది? ఎట్లా ఉండబోతుంది? చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందుకే చివరిగా ప్రకటన గ్రంథం నుండి ఆధ్యాత్మిక పాఠం నేర్చుకున్నాం. ప్రకటన గ్రంథం ముద్రించబడిన గ్రంథమే కాదు, ఇది ముద్రించబడిన గ్రంథమే కాదు, ప్రకటింపబడే గ్రంథం కూడా. ప్రకటింపబడే గ్రంథం. మరి ప్రకటిస్తున్నామా అంటే ఇది ముద్రించబడింది కదా, ఇంకా విప్పబడలేదు అని అనుకుంటున్నామా? లేదు, ఈ గ్రంథము ప్రకటించబడే గ్రంథం. ఇక రెండవది, యోహాను పరలోక దర్శనం కళ్ళు తెరిచి చూశాడు, కళ్ళు మూసి కాదు. కళ్ళు మూసి కాదు, ఆయన కళ్ళతో చూశాడు, కళ్ళు తెరిచి చూస్తూ వచ్చాడు. అందుకే దర్శనం కళ్ళు తెరిచి చూస్తాం, కళలు కళ్ళు మూసుకొని చూస్తాం. కళ్ళు మూసుకొని చూస్తాం, కళ్ళు తెరిచి చూస్తాం. ఇక దేవుని ఊపిరి ఉన్నంత వరకు నరకం ఉంటుంది, పరలోకం ఉంటుంది. పరలోకం వెలుగుతో ఉంటుంది, నరకం అగ్నితో ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది నరకం అంటే? దేవుని ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. దేవుని ఊపిరి ఉన్నంత వరకు ఉంటుంది. మరి దేవుని ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందండి? దేవుని ఊపిరి ఎప్పుడు ఆగిపోతుంది? ఆగిపోదు, కాబట్టి నరకం కూడా ఆగదు. ఇక మనము అశాశ్వత లోకము నుంచి శాశ్వతమైన లోకానికి ప్రయాణం అవుతున్నాం. మనం అశాశ్వతమైన లోకం నుంచి శాశ్వతమైన లోకానికి ప్రయాణం అవుతున్నాం. హెవెన్ అండ్ ఎర్త్ ప్రీప్లాన్డ్ బై గాడ్, నాట్ బై మ్యాన్. ఇది దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి ఒక రాజ్యం. ఇది మనిషి నిర్ణయించలేదు. యేసుక్రీస్తు దొంగ వలె వస్తాడు. ఎత్తబడి గుంపులో ఉంటావో, విడవబడే గుంపులో ఉంటావో
జాగ్రత్త. ఇక చివరి దాకరిది ప్రకటన గ్రంథంలో ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథంలో వ్రాయబడిన జీవవృక్షములలోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేస్తాడు. ఇందులో తీయొద్దు, ఇందులో కలపొద్దు. ఇంతవరకు దేవుడు మనకు రెవల్యూషన్ ఇచ్చాడు, ఇంతవరకు దేవుడు మనకు ప్రత్యక్షత ఇచ్చాడు, ఇంతవరకు దేవుడు మనకు జరగబోయే సంగతులు తెలియజేశాడు. ఇంకా తెలియజేసేటివి ఉన్నాయి అని తీసుకొచ్చి ఇందులో కలపొద్దు, ఇందులో లేనివి కొన్ని తీసేయద్దు. రైట్, అందరికీ ప్రేమ వందనాలు.